శ్రీగురుభ్యో నమ. హరి ఓం. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమ. పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి 9వ అధ్యాయము అనంతరం 10వ అధ్యాయం కూడా ఈరోజు చూస్తున్నాం. ఇంద్రదుమ్య మహారాజు ఎట్లా పలికిను: ఓ ధ్వజోత్తమ, నీవు చెప్పిందంత పూర్వం విని ఇంటిని. ఇప్పుడు చేరుటకు మిక్కిలి కష్టమగున ఆ క్షేత్రం వర్ణింపుము. ఇంద్రనీలమణితో చేసిన రూపం గల స్వామిని వర్ణింపుము. విద్యాపతి పలుకును: అట్లే నీకు స్వామి యొక్క దివ్యమూర్తిని గురించి వివరించదును. ఇంద్రనీలమణిలో చేసిన ఆ రూపం మిక్కిలి పురాతనమైనది. చర్మసూక్షులతో చూసినంతనే ముక్తిని ప్రసాదించిన బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు మున్నిన దేవతల స్వామిని అర్చించి ప్రతిదినం దివ్య పుష్పములతో చేసిన ఈ మాలను సమర్పించుండుదును. ఓ రాజా, ఈ మాల వాడిపోయి సౌగంధ్యం కోల్పోదు. ఎన్ని దినములైన ఈ మాల ఎట్లా ఉండును? స్వామిని అర్చించిన దివ్యమైన ఉపహారములు ప్రసాదంగా స్వీకరించడం వలన అన్ని పాపాలు నశించి మానవాతీతమైన తేజస్సుతో ప్రకాశించున్న నన్ను చూచట లేదా ఒకమారు స్వామి ప్రసాదం భుజించటను ఆకలి దప్పికి నీరసం బాధింపు అదృష్టం సంప్రాప్తించును. భుక్తి ముక్తి రెండు ఒక్కమారి కలుగును. ముసలితనం, రోగం, శోకం మున్నింగి వాటిచే కలిగి దుఃఖం నశించును. ఎచట సాక్షాత్ జగన్నాథుడు ప్రసన్న వదనుడై వివువై విరిసిన అరవింద పాత్రల వంటి కనులు గలవాడై ఆశ్రయించిన వారికి ముక్తిని ఇచ్చును. అచట దుఃఖం లేదు. స్కంద పురాణాంతర్గతంగా ఇది 2వ వైష్ణవ కాండం పురుషోత్తమ క్షేత్ర మహాత్మ్యంలో 9వ అధ్యాయం సంపూర్ణం. 10వ అధ్యాయం స్వాగతం. ఇంద్రదుముడు ఎట్లా పలికిను: ఓ ధ్వజోత్తమ, చిన్ననాటి నుండి ఎప్పుడైనా నీవు ఈ క్షేత్రమును వెలువాడువు కావు. నీకు ఈ క్షేత్రం యొక్క దివ్య వృత్తాంతం ఎట్లా తెలిసింది? విద్యాపతి పలికిను: సాయంకాల సమయంలో నేను అచట భగవంతుని సమీపంలో ఉంటిని. ఆ సమయంలో దివ్యమగును సువాసన గల చలన గాలి వీచును. ఆకాశంలో వరుసలతో రండి, ముందుకు రండి అనే శబ్దం నివాసించును. దేవతలు ఆ పర్వతంపై పుష్పవృష్టి కురిపించుచుండును. ఓ రాజా, వైకుంఠం అచటకు సంప్రాప్తించినట్లుండును. వీణల యొక్క వేణువులు యొక్క మృదంగములు యొక్క చరువులు నాదం వినిపించును. దివ్యగానంతో కలిసిన అపూర్వం సంభాషించుచుండును. స్వామిని ప్రీతిగా కలిగించటకై మానవులు ఎన్నడూ చూడని వేల ఉపచారములు దేవతలు సమర్పించారు. స్వామిని విధి విధానం అర్చించి దేవతలు మాత్రమే కనబడచుండగా జయ జయ ధ్వనులతో స్తోత్రించి మధుసూదను సంతోషించేశారు. దేవతలు స్వర్గమునకు వెళ్ళిన పిదప నా మిత్రుడు బోయివాడగు వసువు స్వామికి నైవేద్యం సమర్పించి దివ్య భోజనములు ఈ మాలను నాకు ఇచ్చెను. అమూల్యమైనది, వాడిపోనిది, సంపదను, రాజ్యమును, సుఖం ఇచ్చినది, వేదరకును, పాపమును పోగొట్టేది తగినదగు ఈ మాలను నేను పొందితిని. ఉత్తమమైన పురుషోత్తమ క్షేత్రం గురించి చెప్పుదును, వినుడు. స్వామి రూపం అపూర్వమైన శిల్ప నైపుణ్యంతో మనోహరంగా ఉండును. భూమిపై పుట్టిన మానవుడు ఎవరిని దాన్ని వర్ణింపలేరు. నీ భాగ్యం వలన, పురుష ప్రయత్నం వలన నేను చూసిన దాన్ని చెప్పుచున్నాను. నీలాద్రి నాభిగా చుట్టారు. అరణ్యంలో కూడి ఉండిన 5 క్రోసుల పొడుగు వెడల్పు గలదు. తీర్థరాజం యొక్క తీరమును బంగారు ఇసుకతో కూడి ఉన్నది. ఇది మనకు 10వ అధ్యాయంగా వర్ణింపబడిన పురుషోత్తమ క్షేత్రం గురించి తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో ఆ కొండ యొక్క అగ్రభాగంలో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. మంగళం కౌసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కాంప్రదాయ శ్రీరిసాయ దేవాయ వలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.